హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. మాఘమాసంలో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఆ ముఖ్యమైన రోజులలోనే ఈ వసంత పంచమి కూడా ఎంతో ముఖ్యమైన రోజండి. ఈ రోజున ఎక్కడ చూసినా సరస్వతీ దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ జనాలతో నిండిపోయి ఉంటారండి. అందులోనూ ఈ రోజుటి ప్రత్యేకత ఏమిటంటే చిన్న చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి కూడా ఎంతో ముఖ్యమైన రోజండి. అందుకనే ఈ రోజున ఎన్నో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారండి. సకల విద్యా స్వరూపిణి అయిన ఈ సరస్వతీదేవి జన్మించిన రోజు కాబట్టి ఈ రోజుని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారండి. వసంత పంచమి అన్నా సరే ఈ రోజేనండి. శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలుపెట్టడం, వాగ్దేవిని ఆరాధించటం, అక్షరాభ్యాసాలు కూడా మొదలుపెట్టడం చేస్తారండి. ఈ సరస్వతీ రూపమే మనకు విద్య, జ్ఞానం, బుద్ధులు నేర్పిస్తుందండి. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతూ ఉంటారు కూడానండి. ఈ వసంత పంచమి రోజున అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజిస్తాము. అలాగే అమ్మవారికి శ్వేతవర్ణమన్నా పసుపు వర్ణమన్నా ఎంతో ఇష్టం. ఆమెకి ఈ రోజున ఈ వస్త్రములనే అలంకరణగా కూడా చేస్తారండి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నము, నేతిని, పిండి వంటలు, చెరుకు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారండి. ఈ రోజున సరస్వతీదేవి ఆలయాలకు విద్యార్థులు దర్శించుకోవటం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు, పెద్దవాళ్ళు అందరూ చెబుతూ ఉంటారండి. సరస్వతీదేవి అంటేనే జ్ఞానం, ఆరోగ్యం, శాంతి అండి. అసలు సరస్వతీదేవికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆమె ఒక నదిలాగా ప్రవహించుతూ వెళ్ళిపోయే ఒక ప్రవాహం అండి. అంటే జ్ఞానం, వివేకం అవి ఎప్పుడూ ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకని ఆ అమ్మవారికి సరస్వతీదేవి అని పేరు కూడా వచ్చిందండి. ఒక నది వలె ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి. అమ్మ తెల్లని వస్త్రాలు ధరించి వీణతో అలంకరించబడుతుందండి. ఆమెకు 4 చేతులున్నాయి. 4 చేతులు 4 విషయాలలో ప్రతీకండి. మనసు, అహంకారము, చురుకుదనము మరియు తెలివితేటలు ఈ 4 చేతుల్లో 4 ఉంటాయండి. అలాగే 4 చేతులు 4 వేదాల కింద కూడా సూచిస్తారండి. అసలు బ్రహ్మకి ఈ లోకం సృష్టించినప్పుడు అతనికి ఏదో అసంపూర్ణంగా అనిపించిందండి. ఆ అసంపూర్ణాన్ని పూర్తి చేయడానికే వివేకం కావాలి, జ్ఞానం కావాలి. అందుకని ఒక అమ్మవారిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆ అమ్మవారు సరస్వతీదేవి ఆమెని సృష్టించాడండి. ఈ బ్రహ్మ మరియు సరస్వతీదేవి కలిసి ఈ లోకాన్ని ఎంతో అందంగా, వివేకంగా, జ్ఞానాన్ని ప్రసాదించేలాగా చేశారండి. అమ్మ వీణను పట్టుకుని ఆ వీణా ప్రావీణ్యంతో లోకానికి సంగీతాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిందండి. ఆ సంతోషంలో బ్రహ్మదేవుడు సరస్వతి అని నామకరణం కూడా చేశారటండి. వాగ్దేవి అనే పేరు కూడా ఇచ్చారండి. వాగ్దేవి అంటే వాక్కు మరియు ధ్వని ఇచ్చే దేవత అని అండి. ఈ వసంత పంచమి రోజునే చిన్నపిల్లలకి చాలామందికి అక్షరాభ్యాసం చేస్తారండి. కొత్తగా ఏదన్నా విద్య మొదలు పెడుతున్న వాళ్ళు కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతారండి. అలాగే దసరా నవరాత్రులలో కూడా మూలా నక్షత్రం రోజు కూడా ఇలాగే చేస్తారండి. ఆ చదువుల తల్లి కటాక్షం కోసం ఈ సరస్వతీదేవిని ఎంతగానో ప్రార్థిస్తారండి విద్యార్థులందరూ. అందుకోసమనే నేను కూడా మా ఇంట్లో చిన్నగా క్లుప్తంగా సరస్వతీదేవి పూజ చేసుకున్నానండి. ఈ సరస్వతీదేవి గురించి తెలుపుతూ ఈ పూజను కూడా ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓం సరస్వతీదేవియే నమః.